సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో గత 12 సంవత్సరములుగా పర్యావరణానికి అనుగుణంగా లోక కళ్యాణార్థం గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగినది. 2012లో నారికేల్ అంటే టెంకాయలతో గణపతిని తయారు చేసి పట్టణాలకే పరిమితమైన ఈ విగ్రహ స్వరూపాలు నంద్యాలలో కూడా చూపించాలనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగినది. అందులో భాగంగా ఈ సంవత్సరం పంచముఖ బృహత్సల వినాయకుడిని తయారు చేయనున్నది. బృహత్సల అనగా అక్రోట్ మరియు 5 ఫేసులకు 5 రకాల సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఈ సంవత్సరము వినాయకుడిని తయారు చేసి 7వ తేదీ 7/9/24 ఉదయం 7:30 నుంచి దర్శనం ఏర్పాటు చేయడం అనేది. ఇంతవరకు కనీసం ఒక 20,000 మందికి పైగా స్వామిని దర్శించుకున్నారు. ఈ స్వరూపానికి నిమజ్జనం లేదు కనుక రేపు సాయంత్రం 8 గంటల వరకు కూడా దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. మహానగరాలకే పరిమితమైన మహాస్వరూపాలను నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో మేము పెట్టిన మహాప్రస్థానం 2012వ సంవత్సరం నుంచి ఇంతవరకు అందరి దాతల సహకారంతో దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మా యొక్క కాన్సెప్ట్ పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మా సొంత ఆలోచనలతో మేము సొంత ఆకృతులను తయారు చేస్తా ఉన్నాం. 14 అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్వామివారు ఈ సంవత్సరము పంచముఖుడిగా నంద్యాల ప్రజల ముందుకు వచ్చారు. ఈ అనుగ్రహంకి స్వామివారు పంచముఖాలు ఎందుకు చేశామట్లా అని చెప్పంటే అందరికీ పంచ శుభాలు జరగాలని, అంటే అందరూ శుభంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఏకాగ్రతను పెంచుకోవాలని, అందరూ శక్తిని పెంచుకోవాలని, అందరూ బుద్ధిని పెంచుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈ పంచముఖుడు పంచ శుభాలు అందరికీ కలగజేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పంచముఖ బృహచ్చద మహాగణపతి స్వరూపం మీ ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఎంతో వ్యయ ప్రయాసలతో, వ్యయం అంటే మీకు తెలిసిన విషయమే, వాల్నట్ గాని ఎంత కాస్ట్ ఉంటుందనేది. ఈ పంచముఖాలు కూడా ఈ అరోమా స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, అంటే జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, దాతి పువ్వు, అనాస పువ్వు, ఈ 5 ద్రవ్యాలను ఉపయోగించి పంచముఖుడిగా మేము సొంతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మహాస్వరూపము లోక కళ్యాణార్థమై అందరూ సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారు అభిలషిస్తున్నారు.